ఐఎన్టీయూసీకి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని కార్మిక రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న మట్టా శివకుమార్ గౌడ్ని ఐఎన్టీయూసీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్రావు వెల్లడించారు. స్థానిక కంబాల చెరువు మెగా కన్వెన్షన్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు. వాసంశెట్టి మాట్లాడుతూ, గతంలో ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎక్కువగా పనిచేయడం వలన కాంగ్రెస్ అనుబంధ యూనియన్ అన్నట్టుగా భావించారని, అయితే ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఈ మేరకు స్పష్టత ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ ఆ పార్టీతో అనుబంధంతో పనిచేసేదని వివరించారు. మట్టా శివకుమార్ గౌడ్ చాలా కాలంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నారని, గత 20 సంవత్సరాలుగా ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే సిటీ, జిల్లా పూర్తి స్థాయి కమిటీలు కూడా వెల్లడిస్తామని అన్నారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా జేటీ రామారావు అనే వ్యక్తి నకిలీ లెటర్ హెడ్ సృష్టించుకున్న వ్యవహారంపై 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. చంద్రబాబు ఉచిత బస్ విధానాన్ని అమలు చేయడం, రవాణా రంగం పూర్తిగా కుదేలై ఆటో డ్రైవర్లు ఫైనాన్స్ కట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చంద్రబాబు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్న రవాణా రంగంపై ఎందుకు ఇంత కక్షతో వ్యవహరిస్తారో అర్థం కావడం లేదని, దీనిపై లక్షల మంది కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నట్టు విషయాన్ని గ్రహించాలని కోరారు. ఐఎన్టీయూసీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆర్గనైజింగ్ కార్యదర్శి టి నారాయణరావు మాట్లాడుతూ, అసంఘటిత, సంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్టీయూసీ పనిచేస్తుందని, కార్మికులకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వాసంశెట్టి ఆధ్వర్యంలో దాన్ని పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. మట్టా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు సారథ్యంలో ఐఎన్టీయూసీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. చాలా సంఘటిత రంగాల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని, వారందరినీ ఐక్యం చేసి పోరాటం చేసే దిశగా ముందుకు సాగుతామని అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. సమావేశంలో కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అప్పన్న శ్రీనివాస్, నాగు, కంచె అప్పన్న, నార్గాన వెంకట గౌడ్, దిరిసాల మాచిరాజు, మంచాల సుబ్రహ్మణ్యం, ఎం వెంకట్, బి నాగేశ్వరరావు, వారధి నాగబాబు, వెలిగట్ల శ్రీనివాస్, లంకా రామానాయుడు, బలరాం తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ బస్సు ఇదైన తర్వాత మన ఆటో డ్రైవర్స్ చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు. ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బొలినేన్లో జాయిన్ అయ్యాడు. బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అందువల్ల అంతటి స్థితికి ఇవాళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్. ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయాయి. ఇవాళ ఆయన ఇచ్చేటువంటి 15,000 రూపాయలు ఎందుకు కొనగలరు, ఎందుకు సరిపో. ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు, అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు. అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే. అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే. ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు. కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదేలైపోయేటువంటి పరిస్థితి, దాంట్ మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను. ఈ పండక్కి 15,000 రూపాయలు వేస్తానన్నారు. దానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. 300 యూనిట్ల కంటే మించి వెళ్ళటానికి వీల్లేదు వాహనమిత్ర. అలాగే వాళ్ళు పూర్తిగా డ్రైవర్లు కాదు, ఓనర్ కమ్ డ్రైవర్కి ఇస్తాము. ఇలా చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాళ్ళలో సగం మందికి కూడా ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి సీఎం గారు కాబట్టి ఏఐయుడబ్ల్యూసీలో స్టేట్ వైస్ చైర్మన్గా చేశాను. నాకు భవన నిర్మాణ కార్మికులే కాదు, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఈ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది.
కార్మికులకి నా వంతు నా శక్తి మేరకు నేను ఎప్పుడు వెనకడికి వేయలేదు. ఎటువంటి ప్రలోభాలకి తలగకుండా శక్తివంతం లేకుండా కార్మికులందరికీ నా శక్తి మేరకు నా సహాయ సహకారాలు అందించాను. ఇక మీద కూడా అందిస్తాను. అంటే ఏంటి, వర్కర్స్కి మనం ఏ రకంగా మనం సహాయం చేయగలం, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయగలం అనేది నా ప్రస్తావన అక్కడి నుంచి స్టార్ట్ చేశా. ఓఎన్జీసీలో పెట్టా, గెయిల్లో 96లో పెట్టా, అలాగే 2007లో కేన్ ఎనర్జీలో పెట్టా, 2011లో జిఎస్పిసిలో యూనియన్ పెట్టా. ఇలాగ యూనియన్లు పెట్టుకుంటూ నేను ఉద్యోగం చేస్తూ కొంతమందికి మినిమం వేజ్ అంటే ఏంటి, ఈపీఎఫ్ అంటే ఏంటి, ఈఎస్ఐ అంటే ఏంటి, ఇన్సూరెన్స్లు, గ్రాడ్యుటీ లేకపోతే ఇంక్రిమెంట్లు ఏ రకంగా డిఏ పాయింట్స్ పెరిగినప్పుడు ఏంటి అనేది నాది అంతా కూడా ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే. నేను ఎవరికీ నా ఫోటో కానీ నా పేరు కానీ మ్యాగజైన్ ప్రెస్ వాళ్ళకి కూడా తెలియదు వాస్తవానికి.